వచ్చేసి సింగపూర్లో ఉన్న అయర్ రాజా ఎక్స్ప్రెస్ వే ఉంటుంది, AYE అనమాట. సింగపూర్లో కరెంట్ ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి. KPE అని, TPE అని, SLE, నెక్స్ట్ EC, PPIE అని చెప్పేసి ఎక్స్ప్రెస్ వే పైన మనకు రోడ్డు దాటడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి అన్నమాట. ఎక్స్ప్రెస్ వే పైన సైకిల్ నిషేధం అనమాట. సైకిల్ వెళ్ళడానికి వీల్లేదు, నడవడానికి వీల్లేదు. ఇక్కడ మనం బస్సులో ఉన్నాం అనమాట. డబుల్ డెక్కర్ బస్ ఇది, పైన తీస్తున్న వీడియో ఇది. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఎక్స్ప్రెస్ వే వచ్చేసి ఇంకొక ఎక్స్ప్రెస్ వేకు లింక్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ AYE నుంచి వెళ్తే మనకు PIE అనేది నెక్స్ట్ ఎగ్జిట్లో ఉంటుంది అనమాట. పాన్ ఐలాండ్ ఎక్స్ప్రెస్ వే ఉంటుందని. AYE అంటే అయర్ రాజా ఎక్స్ప్రెస్ వే. సో ఈ అయర్ రాజా ఎక్స్ప్రెస్ వే కూడా పోయి అక్కడ ఏంటంటే CTE అంటే సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ECP అంటే ఈస్ట్ కోస్ట్ పార్క్ ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఆ రెండుగా విడిపోద్ది. ఇంకోటి KPE ఇంకోటి ఉంటుంది మెరీనా ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. సారీ MCE మెరీనా కోస్టల్ ఎక్స్ప్రెస్ వే అని ఉంటుంది. సో ఇది వచ్చేసి 3 ఎక్స్ప్రెస్ వే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటి అంటే ప్రతి 500 మీటర్లకు ఒక బస్ స్టాప్ ఉంటుంది అనమాట. సో బస్సు కూడా దాదాపుగా 15 to 20 minutes డిస్టెన్స్ ఇందులోనే వస్తుంది. సో బళ్ళు ఎక్కడ ఆపడానికి వీల్లేదు, మామూలుగా రెస్ట్ తీసుకోవట్లే. ఏదన్నా ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే మాత్రమే రోడ్ షోల్డర్లో ఆపడానికి పర్మిషన్ ఉంటుంది. సో రోడ్ షోల్డర్ లేని కాడ ఎటువంటి ఐలాండ్లు చూసారు కదా, అది జీబ్రా క్రాసింగ్ లాగా, అటువంటి ఐలాండ్లో బండి ఆపుకోవచ్చు అనమాట. అంటే నా బ్రేక్ డౌన్ ఉంటే రెస్ట్ తీసుకోవడానికి మాత్రం ఉండదు అనమాట. మనం ఇట్లా సైడ్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాం, నార్మల్ రోడ్లోకి ఎక్స్ప్రెస్ వే నుంచి. సో మనం ఏంటంటే అది ఎక్స్ట్రీమ్ రైట్ లైన్ తీసుకుంటే మనకు ఇంకో ఎక్స్ప్రెస్ వేకి కనెక్ట్ అవుతుంది అనమాట. అది సో ఇది వచ్చేసి క్లెమెంట్ ఏరియా అంటుంది.